ఈరోజు వెనస్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. వెనస్డే కాబట్టి కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి. పనుల్లోకి వెళ్లే ముందు హెడ్ బాత్ కోసమని తలకు ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ డస్టింగ్, స్పైడర్ వెబ్ క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. అలాగే మెయిన్ డోర్ మెష్ కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను. చూడ్డానికి నీట్గా ఉంటుంది, కానీ మీరే చూడండి మొత్తం అయిపోయాక ఎంత డస్ట్ కనిపిస్తుందో. నా పెళ్ళి అయిన తర్వాత నేను చాలా ఇల్లే మారాను, మా హస్బెండ్ జాబ్ ట్రాన్స్ఫర్స్ వల్ల. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటాను కాబట్టి ప్రతి ఇంట్లో ఏదో ఒకటి నచ్చేది కాదు, కొన్ని నచ్చినవి కూడా ఉంటాయి. నచ్చనివి మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ఇల్లు కట్టుకుంటే ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని అనుకునేదాన్ని. అలాగే కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వాలి అనుకున్నాను. చాలామంది లక్షలు పెట్టి ఇంటీరియర్ చేయించుకుంటారు, చూడ్డానికి వావ్ అనిపించేలా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడో ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తుంది. లక్షలు పెట్టి చేయించుకుంటారు కాబట్టి ఏమీ చేయలేరు. అలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయొద్దు అని వెళ్ళిన ప్రతి ఇంటి నెగిటివ్స్ నోట్ చేసుకున్నాను. నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, కానీ అట్లీస్ట్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటే మీకైనా యూజ్ అవుతుంది అని షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎవ్రీ మండే హోమ్ సిరీస్ రిలేటెడ్ వీడియో ఒకటి పెట్టాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు రైట్ అనిపిస్తే ఫాలో అవ్వండి, లేదు నాది రాంగ్ అనిపిస్తే నన్ను కరెక్ట్ చేయండి. నెక్స్ట్ నా రొటీన్కి వస్తే, ఎప్పుడైనా కొత్త బట్టలు ఏమైనా ఉంటే మిషన్లో వేయకుండా మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేస్తాను. ఇంకా స్నానం, పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి పోహా, లంచ్కి అన్నం, పప్పు అండ్ తోటకూర ఫ్రై అనుకున్నాను. తోటకూర కడిగి ఇలా జాలి గిన్నెలో వేసి పెట్టుకుంటాను. లంచ్ తినే ముందు ఫ్రై చేసుకుంటాను, అప్పటి వరకు వాటర్ అంతా ఇంగిపోతాయి. తోటకూర కడిగిన తర్వాత ఆ వాటర్ని మొక్కలో వేశాను. తోటకూర స్టోర్ చేసుకోవడానికి 2 టిష్యూస్ వాడాను, పైన ఒకటి కింద ఒకటి. సో డ్రైగా ఉన్నది అలాగే తీసి పెట్టుకుంటాను, కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఏదైనా పడితే తుడ్చడానికి. ఈ తడి టిష్యూ కూడా ఆరబెట్టి తర్వాత స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఈ నిమ్మకాయని పోహాలో పిండిన తర్వాత ఆ నిమ్మ చెక్కని పడేయకుండా ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో పెడతాను. దానివల్ల ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టీల్ డబ్బాలో పోహా అయిపోయింది, దాన్ని అలాగే షెల్ఫ్లో పెట్టకుండా ఖాళీ అయిన వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అన్ని డబ్బాలు అలాగే చేస్తాను. అలా చేస్తే డబ్బాలు ఎప్పుడు కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయి అండ్ సరుకులు కూడా పురుగు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా నేను ఎన్నిసార్లు పుదీనా పెరగట్లేదు, అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని కొన్ని డేస్ వాటర్లోనే పెట్టి తర్వాత మట్టిలో పెడదామని చూస్తున్నాను. ఇప్పటికైతే మళ్ళీ వాటర్ చేంజ్ చేసి పెట్టాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా క్విక్ రీసెట్ చేశాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి నాకు చాలా వరకు పని తగ్గించారు. బెడ్ సెట్ చేస్తున్నారు, బ్లాంకెట్స్ మడత పెట్టుకుంటున్నారు. నేను మళ్ళీ కొంచెం నీట్గా సెట్ చేస్తాను అంతే. అండ్ టవాల్స్ కూడా ఇలా ఆరేస్తారు, నేను మళ్ళీ హ్యాంగర్కి వేస్తాను ఆరిన తర్వాత. ఈవినింగ్ వచ్చాక వేసుకోవడానికి బట్టలు కూడా తీసి పెట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈ ఇంట్లో బట్టల హ్యాంగర్ చాలా హైట్లో ఉంటుంది, అందుకే ల్యాడర్ వేసుకొని బట్టలు ఆరేస్తున్నాను. తర్వాత స్టిక్ కరెక్ట్గా సెట్ చేస్తాను. అలాగే వాషింగ్ మిషన్లో ఈ కిందది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. అండ్ డోర్ కూడా ఆఫ్టర్నూన్ వరకు ఓపెన్ చేసి పెడతాను, డ్రమ్ అంతా డ్రై అవ్వడానికి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి గిన్నెలు కడిగి నెక్స్ట్ డే వీడియోకి రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ 4 నుండి 9 వరకు చేసిన 5 hours వీడియో 3 minutesకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. అలాగే కొన్ని పోస్ట్ చేయాల్సినవి చేసి, ఇంకా తోటకూర చేశాక గులాబ్ జామున్ కూడా చేశాను, తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది అని.